నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజ్ బిడ్డ మన మక్తల్ శాసనసభ్యులు సిఆర్ఈ ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది. ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సిఆర్ఈ అనే మినిస్ట్రీ వస్తుంది. మన ముదిరాజ్ బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు. మన చర్చలో కూడా మంచి నిధులు తీసుకొస్తాడని ఆశిస్తాను. హైదరాబాద్ కొన్ని ఆరోపణలు చేసింది. నేను ఏ ఆరోపణలు చేసినా నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మ్యానెట్ను అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, తొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాగాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులు తెలవకుండా మనకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీల 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుగుతుంది. ఆ ఏరియాలో ఆ భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు పేదవాళ్ళకి దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడెం గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళపైన పట్టా చేయాలని చెప్పినాను. అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి అది పట్టా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.